హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు Middleclass Surya. ఈరోజు లాగ్ ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. ఇంకా లేట్ ఎందుకు, ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్బాక్స్ చేసేద్దాం. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. వీటి కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ ఫ్రెండ్స్. 450 రూపీస్కే మనకి అరౌండ్ 6 ఫ్రేమ్స్ వస్తున్నాయి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫోటో ఫ్రేమ్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చాలామంది ప్రాపర్గా తెలియదు. వీళ్ళు డిఫరెంట్గా ఇస్తున్నారు. వీళ్ళు నెయిల్స్ కానీ, గోడకు కొట్టే మనం మేకులు కానీ, ఇవన్నీ. ఫోటో ఫ్రేమ్ ఒక సైజ్ వచ్చేసి 5x7 అండ్ 6x8. 6x8 వచ్చేసి మనకి మీడియం సైజ్ వస్తుంది. అండ్ 6x8 అనేది 2 ఫ్రేమ్స్ అనేవి వస్తున్నాయి. 6x8 2 ఫ్రేమ్స్ అండ్ 5x7 వచ్చేసి మనకి 4 ఫ్రేమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మనకి బాక్స్లో ప్యాక్ అయ్యి వస్తాయి. అండ్ ఇవే మనం గోడకు ఫిక్స్ చేసే నెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి మేకులకు బదులుగా ఇవి ఇచ్చారు మోడర్న్గా. అండ్ వాటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ముందు ఫ్రేమ్స్ అయితే ఎన్ని వచ్చినాయో చూద్దాం. 5x7 ఇంచ్ ఫ్రేమ్స్ మనకి అరౌండ్ 1 2 3 అండ్ 4 ఫ్రేమ్స్ వచ్చినాయి. 5x7 4 ఫ్రేమ్స్ వచ్చినాయి. అండ్ 6x8 సైజ్ వచ్చేసి మనకి 2 వచ్చినాయి. టోటల్ మనకి ఇక్కడ 6 ఫ్రేమ్స్ అనేవి వచ్చినాయి. 4 ఏమో 5x7 అండ్ 6x8 ఏమో 2 ఫ్రేమ్స్ వచ్చినాయి. అయితే ఇవి మనకి మీడియం సైజులో వస్తాయి. ఇవి మనం హోమ్లో యూజ్ చేసుకోవచ్చు. మనం అంటే సింగిల్గా మన బెడ్రూమ్లో, మన హాల్లో కానీ చిన్నగా క్యూట్గా ఉంటాయి. అండ్ చెప్పాను కదా, నెయిల్స్ అనేవి ఇవే. ఇది మనకి లెవెలర్ ఫ్రెండ్స్. లెవెలర్ అనేది మనకి ఫ్రేమ్ అనేది మిడిల్లో సెంటర్లో ఉందా లేకపోతే సైడ్కి ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఈ లెవెలర్ యూజ్ చేసుకుని మనం ముందుగానే చేసే ఫ్రేమ్ అనేది సెంటర్కి ఉందా సైడ్గా ఉందా అని చెప్పి ఈ లెవెలర్ యూజ్ చేసుకుని మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లెవెలర్ ఇచ్చి మనకి బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక ఫ్రేమ్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. ఈ ఫ్రేమ్ పైన కవర్స్ ఇచ్చారు, ట్రాన్స్పరెంట్ కవర్స్. అవన్నీ రిమూవ్ చేసుకుందాం. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడే మనం ఫోటో అనేది యాడ్ చేయాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ మనం రిమూవ్ చేయాలి. అది ఫ్రేమ్ అనేది ఒకసారి రిమూవ్ చేసి దాంట్లో మనం అనేది ఫోటో అనేది పెట్టాలి. అవి ఎలా రిమూవ్ చేయాలో ఒకసారి చూసేయండి. జాగ్రత్తగా ఓపెన్ చేయండి ఓపెన్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇవి చాలా షార్ప్గా ఉంటాయి. మన ఫింగర్స్ అనేది జాగ్రత్తగా చూసుకుని చేయండి ఫ్రెండ్స్. Rolling clean off a beam in the drop. Voices in my head, they telling me to stop. Hey, got 20 G's but చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఎలా అయితే కష్టపడి మనం ఓపెన్ చేసేసాం ఫోటో ఫ్రేమ్ అనేది. దీని లోపల మనకి ఫోటో సైజ్ వచ్చేసి 5x7 ఉంది. అంటే 5x7 సైజ్తో మనము ఒక ఫోటో అనేది మనము ముందుగానే ఫోటోషాప్లో కానీ, ఫోటో స్టూడియోలో కానీ ఈ సైజ్తో మనం ఫోటో అనేది కాపీ తీపించుకోవాలి ఫ్రెండ్స్. ఫోటో అనేది ప్రింట్ చేసుకున్నాక ఆ సైజ్తో దాన్ని ఈ గ్లాస్ కింద పెట్టాలి. ఈ గ్లాస్ కింద పెట్టి దాని కింద కార్డ్బోర్డ్ పెట్టి మళ్ళీ బ్యాక్ టు ఫ్రేమ్. అయితే ఈ గ్లాస్ పైన మనకి స్టిక్కర్స్ అనేవి ఇస్తాడు, ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి ఒక టెంప్లెట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక స్టిక్కర్. అంటే ఈ గ్లాస్ అనేది మనకి ఫోటోకి స్టిక్ అయి ఉంటుంది అనమాట. అప్పుడు మన ఫోటో అనేది నీట్గా లైట్ షేడ్తో కనిపిస్తుంది. చూస్తున్నా కదా, ఈ టెంప్లెట్ అనేది మనం రిమూవ్ చేసేయాలి. 2 సైడ్ స్టిక్కర్స్ రిమూవ్ చేసేయాలి. 1 సైడ్ ఏమో మనం ఫోటో పెట్టుకోవాలి, ఫ్రంట్ ఏమో టెంప్లెట్ది. ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూతో ఎడ్జెస్ అనేది వైట్ బార్డర్ నాకు ఎక్స్ట్రా వచ్చింది. ఆ వైట్ బార్డర్ అనేది నేను కట్ చేసేస్తాను. ఆ వైట్ బార్డర్ మనం కట్ చేసుకుని మన కార్డ్బోర్డ్ అనేది సపోర్ట్ తీసుకుని ఈ వైట్ బార్డర్ అనేది చుట్టూతో మనం కట్ చేసేద్దాం. అప్పుడు మన ఫ్రేమ్కి కరెక్ట్గా సరిపోతుంది కదా. hey, I'm rolling clean off a beam in the drop. Voices in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a op? Hey, I'm rolling clean off a beam in the drop. Voices in
in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a? చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇప్పుడు మనం 2 సైడ్స్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ కట్ చేసుకుంటే మన ఫ్రేమ్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ మీరైతే బయట ఫోటోషాప్లో 5x7 సైజ్ కరెక్ట్గా కట్ చేసి తీసుకోండి. నాకంటే ఇలా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫోటో అయితే రెడీ అయిపోయింది. మనము ఇంకా ఫ్రేమ్లోకి అటాచ్ చేసేద్దాము. ఈ కార్డ్బోర్డు, గ్లాస్, ఫోటో 3 కంబైన్ చేసి జాగ్రత్తగా ఫ్రేమ్లోకి పెట్టేయండి. ఫ్రేమ్లో పెట్టేసేటప్పుడు కేర్ఫుల్గా ఫ్రెండ్స్. ఫ్రేమ్ అయితే లోపలికి ఇన్సర్ట్ చేసేస్తాం ఫోటో అయితే. అండ్ పిన్స్ కూడా మనం సైడ్ పిన్స్ అనేది క్లోజ్ చేయాలి. జాగ్రత్తగా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేటప్పుడు అవి ఫింగర్స్కి గుచ్చుకుంటాయి. ఈ ఫ్రేమ్ అనేది మనం సిజర్స్ కానీ నైఫ్ కానీ యూజ్ చేసి లోపలికి అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో ఫ్రేమ్ అనేది లోపలికి అడ్జస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. లోపలికి అంటే ఎంత ఫ్రంట్కి ఉంటే అంత మనకి ఫ్రేమ్ అనేది మనకి కనిపిస్తుంది. ఒకసారి ఫ్రేమ్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసేద్దాం. చూడండి, కంప్లీట్గా ఆల్ సైడ్స్ అని అన్ని కార్నర్స్ అనేది అడ్జస్ట్ అయినాయి కరెక్ట్గా ఫ్రేమ్కి. సో ఇంకా ఫ్రేమ్ అనేది బ్యాక్ సైడ్ మనం ఫిక్స్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది హ్యాంగర్ అనమాట. మనము నెయిల్ ఫిక్స్ చేసిన తర్వాత గోడకి హ్యాంగర్కి మనము జస్ట్ ఈ ప్లాస్టిక్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం అనమాట. ఈ ప్లాస్టిక్ పైన మనం ఇలా ప్లేస్ చేసుకుంటే అప్పుడు మనకి ఫ్రేమ్ అనేది వాల్కి హ్యాంగ్ అవుతుంది, మన ఫోటో ఫ్రేమ్ అనేది. ఆ పిన్ అనేది మనం గోడకి ముందుగానే మనము హ్యామర్తో ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫ్రేమ్ అనేది గోడకి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఈ పిన్ అనేది ఇది రివర్స్లో మనము గోడకి ఫిక్స్ చేసుకోవాలి. గోడకి ఫిక్స్ చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ పొజిషన్ చూసుకున్న తర్వాత ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మిడిల్ క్లాస్ సూర్య సైనింగ్ ఆఫ్.